ఆచి చికెన్ మసాలా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీసు ఉన్నతాధికారి, మావోయిస్టులు ఫ్యాక్షనిస్ట్ ప్రాంతాల్లో పనిచేసి కేంద్ర అవార్డులు సాధించిన వ్యక్తి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తికి ఆల్ ఆఫ్ సడన్ గా సెక్యూరిటీ తొలగింపు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇందుకే సెక్యూరిటీ తొలగింపు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు రాజకీయ కక్ష లేక ఇంకేమైనా కారణాలున్నాయా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు సెక్యూరిటీ తొలగింపుపై వివాదం చెలరేగుతోంది. నిన్న మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కు బుల్లెట్ ప్రూఫ్ కార్ 2+2 సెక్యూరిటీ ఉంది. ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేసింది ప్రభుత్వం. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అవుతోంది బీఆర్ఎస్. గతంలో మావోయిస్టులు ఫ్యాక్షనిస్టుల ఏరియాలో పనిచేసిన ఆర్ఎస్పీ ప్రాణాలకి హాని ఉందని, ఆయన బతికినంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రపతి అవార్డు, సెక్యూరిటీ అవార్డు పొందిన ప్రవీణ్ కుమార్ కే సెక్యూరిటీ తీసేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తన నియోజకవర్గమైనటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గమని, ఆర్ఎస్పీకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సెక్యూరిటీ తీసేస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడం, లీగల్ గా పోరాడటం, చట్టపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే అక్కసుతోనే ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ తొలగించారని ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆర్ఎస్పీకి ప్రాణహాని ఉందని, కుట్రతోనే సెక్యూరిటీ తగ్గించారని విమర్శించారు. రాజకీయ కారణాలతోనే ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ తీసేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. పోనీ సెక్యూరిటీ తగ్గింపుపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే చూపాలని సవాల్ చేశారు శ్రీనివాస్ గౌడ్. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో చెప్పండి. ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు ఆర్టికల్ 14 ప్రకారం. ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ తగ్గింపుపై న్యాయ పోరాటం చేస్తామని, రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 సైతం థ్రెట్ ఉన్న అధికారులకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్తోందన్నారు శ్రీనివాస్ గౌడ్. పోలీస్ ఉన్నతాధికారి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ పెంచాల్సింది పోయి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. థ్రెట్ ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులకు సైతం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇష్టానుసారంగా సెక్యూరిటీని తీసేస్తే కోర్టులు ఒప్పుకోవన్నారు. రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిర్పూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మావోయిస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు అంటే మీరు ఆయనను భద్రత తీసేసి చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తుందా? మొత్తానికి ఆర్ఎస్పీకి సెక్యూరిటీ తొలగింపు పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ కోర్టు మెట్లెక్కుతామంటుండగా మరి అధికార పక్షం నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి.